నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని A3 డ్రాయింగ్ చార్ట్ మీద వాటర్ కలర్ పెయింటింగ్స్ తో ప్రకృతి ఒడిలో ఎన్టీఆర్ చిత్రాన్ని అద్భుతంగా వేశారు. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టిందని తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తేజమయ రూపాన్ని వర్ణిస్తూ ప్రకృతిలో ఉన్నట్లు వేశారు. ప్రకృతి అంటే నింగి, నేల, కొండలు, కోనలు, ఉదయించే సూర్యున్ని నుదుటి బొట్టుగా తీర్చిదిద్దానన్నారు. ఎగిరే పక్షులు, చెట్లు, నీటిలో చేపలు ఆనందంగా ఎగిసిపడుతున్నట్లు జింకలు, ఏనుగు, తామర పువ్వులు ఇలా ఎన్నో ప్రకృతి సౌందర్యంతో ఎన్టీఆర్ చిత్రం వేసి చూపించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ విశ్వంలో ప్రకృతి ఎల్లప్పుడూ ఉంటుందని, అలాగే మహనీయుడైన ఎన్టీఆర్ కోట్లాది హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారని తెలిపారు. విశ్వం ఉన్నంత వరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ఎవరూ మర్చిపోరని అన్నారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో నెంబర్ 1 స్థానం ఎన్టీఆర్దేనని తెలిపారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారన్నారు. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో గతంలో ఎన్నో చిత్రాలను వినూత్నంగా గీశానని, ఈసారి ప్రకృతి ఒడిలో చిత్రం వేశానని తెలిపారు. వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో ప్రకృతి ఒడిలో అన్నగారి చిత్రాన్ని 3 గంటల సమయంలో వేసి చిత్రాన్ని వాళ్ళు అర్పించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తేజమయ రూపాన్ని వర్ణిస్తూ ప్రకృతిలో ఉన్నట్లు వేశారు. అంటే ప్రకృతి అంటే నింగి, నేల, నీరు, కొండలు, కోనలు, ఉదయించే సూర్యుడు అంటే నొదుట బొట్టుగా వేశారు సూర్యుడు. ఎగిరే పక్షులు, చెట్లు, నీటిలో చేపలు, తాబేలు, బాతులు, కొంగలు, ఏనుగు, జింకలు, నెమలి, పక్షులు, తామర పుష్పాలు ఇలా ప్రకృతి సౌందర్యంలో వేశారు. ఇందులో ఒక ఏనుగు అన్నగారికి తొండంతో వందనం చేస్తున్నట్లు వేసినారు. గౌరవ వందనం చేస్తున్నట్లు వేశారు. ఈ విశ్వంలో ప్రకృతి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే అన్నగారు కూడా కోట్లాది హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారు. విశ్వం ఉన్నంత వరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ఎవరు మర్చిపోరు. సినిమాల తన నటనతో నవరసాలు పండించిన నటరత్న ఎన్టీఆర్ కారణ జన్ముడు. సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రల్లో ఎన్నో పాత్రలు వేసి మెప్పించిన నటుడు. అటు శ్రీరంగంలో, ఇటు రాజకీయాల్లో నెంబర్ 1 స్థానం ఎన్టీఆర్ది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ గారు. భౌతిక మన దగ్గర లేకపోయినా అన్నగారు అందరి హృదయాల్లో పదిలంగా ఉంటారు. గతంలో ఎన్నో